హాయ్ హలో వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు మామన్ మీ ముచ్చట్లు. చాలా రోజులు అయ్యింది కదా పోస్ట్ పెట్టి, కొంచెం బిజీగా ఉన్నామండి, అందువల్లనే పోస్ట్ డిలే అయ్యింది. ఏంటి బ్యాక్ డ్రాప్ ఇక్కడేమో చేస్తా అన్నారని అనుకుంటున్నారా? నథింగ్ అండి, వరలక్ష్మి వ్రతం మీరు చూసింటారు కదా థంబ్నెయిల్. వరలక్ష్మి వ్రతం పోస్ట్ అండి ఇది, వ్లాగ్. ఇక్కడ బ్యాక్ డ్రాప్ వేస్తా అన్నాము. ఇంతకు ముందు అయితే పూజ రూమ్లో చేసుకునే వాళ్ళం, అది కొంచెం కంజెస్టెడ్గా ఉండడం వల్ల కొంచెం బాగా పెట్టి డెకరేట్ చేయాలంటే కూడా కుదరదు. సో హాల్లో 3 ఇయర్స్గా చేస్తా అన్నాము. ఇంకా షోకేస్ దగ్గర అది బాగోట్లేదు పెడితే, సరే బ్యాక్ డ్రాప్ ఏదైనా చూద్దాము అట్లని చెప్పి అనుకుంటా ఉన్నాము. న్యాచురల్ అయితే 1 ఇయర్ అట్లా చేసుకోవచ్చు, ఎవ్రీ ఇయర్ చేస్తాం కదా, ఎక్కడ కుదురుతుందండి. కాబట్టి ఆర్టిఫిషియల్ బ్యాక్ డ్రాప్ ప్లాన్ చేసాము. బనానా లీవ్స్ అయితే బాగా ఫ్రెష్గా చూడడానికి ఇంకా కొంచెం కలర్ఫుల్గా లుక్ ఉండేది. కాకపోతే ఏదో ఒకటి కొంతలా కొంత అంటారు కదా, అదిలాగా ఈ బ్యాక్ డ్రాప్ ఇక్కడే లోకల్ షాప్లో కొనుక్కున్నదే, కానీ నాకైతే బాగా నచ్చిందండి. ఏ అకేషన్కైనా సెట్ అయిపోతుంది. సింప్లీ సూపర్బ్ అంటారు కదా, అలాగా. మా పాప మా ఆయన అందరూ హెల్ప్ చేస్తారండి నాకు. వరలక్ష్మి వ్రతం అయితే నేను ఒక్కటే అస్సలు చేసుకోలేను, వాళ్ళిద్దరు హెల్ప్ లేకపోతే. మా ఆయన షాపింగ్ ఓపిగ్గా తీసుకెళ్తారు, తీసుకొస్తారు. మా పాప చేస్తూ ఉంది, వాళ్ళ నాన్న కొంచెం ప్లాన్ చేపించేస్తున్నారు. ఇంకా ఆ పాప నేను రెడీ చేస్తానని చెప్పి పాప వేసింది బ్యాక్ డ్రాప్. అందరు నార్మల్గా ఆన్లైన్లో చూస్తూ ఉంటారు కదా, వినాయకుడు, లక్ష్మీదేవి, ఏనుగులు, ఆవులు ఇలాంటివి ఉండేది. నాకెందుకో సింపుల్గా ఉండని అట్లా అని చెప్పి తీసుకొచ్చాను. ఇంకా తనకి కొంచెము టేప్ అలాంటివంతా అందిస్తూ చిన్న చిన్న హెల్ప్ నేను చేస్తా అంటే తను అక్కడంతా స్టిక్ చేస్తూ వచ్చింది, లూజ్ ఉండే చోటంతా. నాకెందుకో వరలక్ష్మి వ్రతం ఆ మంత్ వచ్చిందంటే చాలు, నాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకుందాం, ఈసారి ఎలా వస్తుంది, లాస్ట్ ఇయర్ ఎలా వచ్చింది, ఈ ఇయర్ ఎలా వస్తుంది, శారీ ఎలా డ్రేప్ చేయాలి, ఇదే నైట్ అండే అండి నాకు ఇదే థాట్లో ఉంటుంది. ఇది చేస్తే బాగుంటుందా, అది చేస్తే బాగుంటుందా. బట్ టైం మాత్రం అండి ఎంత త్వరగా పోతుందంటే అంత త్వరగా అయిపోతుంది. కొంచెం అట్లా గ్యాప్ తీసుకునే లోపల నెక్స్ట్ వర్క్ వస్తూనే ఉంటుంది. ఇది చేయాలి, అది చేయాలి, అయ్యో అది మిస్ అయిపోయినాం, ఇది మిస్ అయిపోయినాం అనుకుంటూనే ఉంటాము. మీ అందరికీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో కామెంట్ చేయండి. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకొని ఉంటే ఫొటోస్ పెట్టండి, నాకు కూడా నెక్స్ట్ టైం ఏదైనా ఐడియాస్ వస్తుందేమో చేయడానికి. అసలు చాలాసేపు సతాయించిందండి ఈ బ్యాక్ డ్రాప్. వెనకాల స్టిక్ కాలేదు, లూజ్ వచ్చేసింది. మధ్యలో హార్డ్వేర్ నెయిల్స్ 3 వేసినాము. మధ్యలో గ్యాప్ వస్తే పాప ఇంకా సెలో టేప్తో ఫిల్ చేస్తుంది. అసలు ఒక్క హడావిడి కాదండి. ప్రతిసారి మార్కెట్కి ఒకసారి, ఫ్రూట్స్కి ఒకసారి, అసలు అబ్బబ్బా ఆ రష్ అస్సలు తట్టుకోలేకపోయినాము. అది కాకుండా ముందు రోజు హాలిడే వచ్చింది, దానివల్ల ముందు రోజు అయితే బజార్ అంతా హడావిడి. నేను పిక్ తీయడము, వీడియో తీయడము చేయలేకపోయినా, లేదంటే దాన్ని కూడా ఒక క్లిప్ యాడ్ చేసేదాన్ని. ఇంకా బ్యాక్ డ్రాప్ వేసేసిన తర్వాత ఇంకా ఆసనం కోసం స్టూల్ రెడీ చేసాము. అంటే ఇది అక్వేరియం పెట్టినామండి ఈ టేబుల్ మీద. ఇక్కడ చూపిస్తున్నాం కదా బ్లాక్ కలర్లో, లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి కొన్న టేబుల్ అది. ఇంకా అయిపోయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా అక్వేరియం పెట్టినాము, అది రిమూవ్ చేసేసి ఇలా పద్మాసనం రెడీ చేస్తాను అమ్మవారికి. నాకు పెద్దగా నేనేం ఆర్టిస్ట్ కాదండి, ఏదో నాకు తెలిసిన ఒక చిన్న ముగ్గు వేసుకుంటా అన్నాను. బియ్యం పిండి కాబట్టి కొంచెం అలా వస్తుంది, మేబీ ముగ్గు పిండి అయితే కొంచెం బాగా వచ్చేదేమో. అమ్మవారికి ఆసనం రెడీ చేసేసాను. ఇంకా నైట్ అంతా కూడా కొంచెం డెకరేషన్ వర్క్ అంతా స్టార్ట్ చేసేసాము. ఇలా మెయిన్ డోర్కి, పూజకి, ఇలా బొట్లు పెట్టుకోవడం ఇవన్నీ. ఇంకా కార్పెట్ లాస్ట్ ఇయర్ తెచ్చానండి, ఇది కార్పెట్ ఏరియా రగ్ అంటాం కదా, ఇది లోకల్ షాప్లోనే తీసుకున్నాము. నాకెందుకు నార్మల్గా కింద పెడితే ప్లేట్స్ అవన్నీ దేవుడికి ఫ్రూట్స్ అంతా సర్దుతాం కదా, నాకెందుకో అది అమ్మవారికి కింద పడేసినట్లు ఫీలింగ్ ఉండి లాస్ట్ ఇయర్ మా ఆయన్ని అడిగినాను, ఇలా రగ్ ఏదైనా ప్లాన్ చేద్దాము, నాకెందుకో దేవుడికి కింద పెట్టేసినట్లు ఉంది అంటే, లాస్ట్ ఇయర్ మా ఆయన రగ్ తీసుకుంటాం బాగుంటుంది అని చెప్పి లాస్ట్ ఇయర్ కొనిచ్చారు రగ్.
ఎలా ఉన్నారండి మా అమ్మవారు? మా అమ్మవారు కాదు, మనందరి అమ్మవారు శ్రీ వరమహాలక్ష్మీదేవి. నాకు ఆమెకి ఎంత పూజ చేసినా, ఆమెకి ఎన్ని పలహారాలు చేసినా, ఆమెకి ఎన్ని రకాల ఫ్రూట్స్ పెట్టినా అసలు ఆశే తీరదండి. ఇంకా ఏం చేస్తాం, ఇంకా ఏం చేస్తాం అనే ధ్యాసే ఉంటుంది నాకు. అసలు ఆ అమ్మవారిని అలంకరించేసి అలా కూర్చొని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. పూజ చేసినంతసేపు ఆమె కళ్ళల్లో ఆనందం ఇంత అంతా కాదండి నాకైతే. ఆమె నవ్వుతన్నారా లేదా నాకు ఆమె నవ్వేలాగా ఫీలింగ్ ఉందా అర్థం కాలేదు. ఇంకా పాప అన్నీ వరుసగా ఫుడ్ అంతా ఫొటోస్, వీడియోస్ తీస్తా వచ్చింది. యాజ్ యూజువల్ అండి, అందరూ చేసుకునేలాగానే లెమన్ రైస్, కర్డ్ రైస్, బెల్లం అన్నం, సో నాకేదో కొన్ని తెలిసిన వంటలు చేసి పెట్టాను. ఫ్రూట్స్ ఇంకా దేవుడికి పూజ స్టార్ట్ చేసాము. మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని అనుకుంటాం కదా, ఏదైనా పండగ మొక్కాలి, ఇది టైంకి చేసేయాలి, ఆ టైంకి చేసేయాలని. కానీ ఎందుకో అండి ప్రొలాంగ్ అయిపోతూనే ఉంటుంది. ఈ వడ చేయాలి, ఈ బజ్జీ చేయాలి. ఇంకొక విషయం తెలుసా, నేను ఎక్కడో ఇది విన్నానండి. నార్మల్గా అమ్మవారికి శనగలంటే చాలా ఇష్టం అని మనం తాంబూలంలో కూడా వాయనం అంటాంగా, వాయనంలో కూడా శనగలు పెట్టిస్తారు. ఎవరో చెప్పారు నాకు. అమ్మవారికి శనగలే కాదు బజ్జీ కూడా ఇష్టమని. లాస్ట్ ఇయర్ అయితే మిరపకాయ బజ్జీ చేసా, ఈసారి మిరపకాయలు అన్అవైలబుల్, సో క్యాప్సికమ్తో చేశానండి బజ్జీ. ఇంకా అంతా చేసేసిన తర్వాత వినాయకుడికి పూజ చేస్తాము అట్లని చెప్పి మార్నింగ్ 6 o'clockకే అమ్మవారిని లోపలికి తీసుకొచ్చేసినాం. అప్పుడు ఒక వినాయకుడిని పెట్టినాం. మళ్ళీ ఇంకా పూజలో కూర్చున్నాక ఇంకొక వినాయకుడిని మళ్ళీ చేసి అమ్మవారి ముందర ప్రతిష్ఠించాము. ఇది కరెక్టా తప్పా నాకు తెలియదు, కానీ నాకు ఇంకొకసారి ఎందుకో పసుపు ముద్ద పూజ స్టార్ట్ చేస్తున్నాం కదా, నార్మల్గా ఎప్పుడు పూజకు ముందు పసుపు గణపతిని ప్రిపేర్ చేయడం నార్మల్ కదా, అలాగే నేను మళ్ళీ నాకెందుకో చేయాలి అనిపించి మళ్ళీ ఒకసారి గణపతిని పసుపు ముద్దను చేసి ఇంకా ఆయనకు ఒక బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టాను. పెట్టి దండం పెట్టుకునేసి ఇది ఒక బిట్ మిస్ అయ్యిందండి. అంతకుముందు చేస్తూ ఉండేటప్పుడు ఇది నార్మల్గా తోరణం కట్టుకుంటాం కదా, ఇంకా తోరణం అవన్నీ పూర్తయిన తర్వాత దేవుడికి అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అష్టకం ఇవన్నీ చదువుకున్నాము. ఎవ్రీ ఇయర్ మొగలి రేకు పెట్టి కట్టుకునే వాళ్ళము, నాకు అమ్మ చెప్పించినారు. ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుంది కదా, నాకు ఎవ్రీ ఇయర్ మా అమ్మ వచ్చి మొగలి రేకుతో కట్టి తోరణాన్ని కట్టేవాళ్ళు. ఈసారి ఎందుకో నాకు మొగలి రేకులు కూడా అండి, ప్రపంచం ఎలా అయిపోయిందంటే అసలు విలేజ్లో దొరికే వస్తువు కూడా ఓవర్ కాస్ట్ పెట్టి అమ్మేస్తారు. అది కూడా గ్రీనిష్గా ఉండడం వల్ల పువ్వే పెట్టి కట్టేసినాను. ఇంకా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అష్టకం చదివేసి వరలక్ష్మీదేవి వ్రతకల్పం చదువుకున్నాము. మా ఆయన పక్కన కూర్చొని అక్షింతలు వేస్తూ ఉన్నారు. ఇంత చేసేది ఎందుకంటే ప్రశాంతంగా కూర్చొని దేవుడిని అలా చూసుకుంటూ, తనకి శతనామావళి చదువుకుంటూ, అమ్మవారిని ఒక్కొక్క నామంతో అలా పూజ చేస్తూ ఉంటే మనసు అట్లే సంతోషంతో ఎలాగో ఉన్నింది నాకైతే. మా పిన్ని ఒక మాట చెప్పారండి, ఈరోజు ఎంత ప్లెజెంట్గా ఉంది, టెంపుల్లో ఉండేలాగా ఉంది అట్లని చెప్పినారు. నాకు అది చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. మా పిన్ని నార్మల్గా ఏది పొగడరండి, నాకు మా అమ్మ లేరు, కానీ మా అమ్మ కంటే నాకు మా పిన్ని ఎక్కువ అని నేను చెప్తాను. ఎందుకంటే తను పెద్ద గైడెన్స్ నాకు. తను ఈసారి ఫెస్టివల్కి నార్మల్గా బిజినెస్ చేయడం వల్ల తనకు వీలు ఉండేది కాదు. ఎవ్రీ ఇయర్ పిలుస్తాను, బట్ తను ఈ ఇయర్ రావడం నాకు అది పెద్ద బ్లెస్సింగ్ అనుకున్నా. కరెక్ట్గా పూజకు కూర్చున్న మా పిన్ని ఇలా ఎంటర్ అయ్యారు. చాలా హ్యాపీ ఫీల్ అయినాను ఆ ఒక విషయానికి. మా పిన్నిని అడిగినాను, ఎలా ఉంది పిన్ని, దేవుడు బాగుందా, బాగా చేసినానా అంటే మా పిన్ని చెప్పినారు, చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది, అసలు మంచి పాజిటివ్ వైబ్స్ అని చెప్పారు. నార్మల్గా మా పిన్ని పొగడరండి ఏ విషయమైనా, ఓకే మా బాగుంది మా అలా చెప్పేవాళ్ళే, కానీ ఆ రోజు నాకు చెప్పడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అంతే కదండి, మనం చేసే పూజ ఒక పక్క అయితే మనకు నచ్చిన వాళ్ళు ఇది బాగా చేసావని చెప్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా.
ఇంకా మా ఆయన మెల్లగా ఒక్కొక్కటి వేస్తూ ఉంటే సరే నేనే దాన్ని కూడా పూర్తి చేసేద్దామని చెప్పి మా ఆయన దగ్గర నుంచి అక్షింతలు తీసుకొని నేనే ఫోన్లో చూసుకుని చదువుకుంటూ దేవుడికి అర్చన చేసేసాను. చాలామంది చాలా రకాలుగా అర్చన చేస్తారు కదా, చిట్టి గాజులు, గవ్వలు, కుంకుమ అన్నీ. నేనైతే అక్షింతలు, నార్మల్గా అక్షింతలు పువ్వులతోనే అర్చన చేసేదాన్ని. వీళ్ళు మా సిస్టర్, తెలుసు కదా మీకు, స్నేహ పిల్లలు. ఇంకా తను కూడా మాకు సిస్టరే అండి. తన గురించి నేను మళ్ళీ ఈ వీడియోలో చెప్తాను. అమ్మవారిని చూడాలనిపిస్తుంది కదా. మీకు ఎంతమందికి అమ్మవారు నచ్చారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండి. మీరు ఒక చిన్న లైక్ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చిన్ను కూడా అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్కి అమ్మవారినే వీడియో తీస్తూ ఉంది. ఆ అమ్మవారికి వేసిండే మాల కూడా నేను నా చేతులతో కుట్టిన మాల అండి. మా ఆయనని మాల కొందామని చెప్తే లాస్ట్ ఇయర్ నువ్వే కుట్టినావు బాగుంది, ఈసారి కూడా నువ్వే కుట్టేయి ముచ్చటగా చిన్నదిగా అట్లని చెప్పినారు. నైట్ 2 అయ్యిందండి ఆ మాల కుట్టేటప్పటికి. 1:30కి తీసుకున్నా, 2 అయ్యింది. 1/2 అవర్ 45 మినిట్స్ పట్టిందండి నాకు ఆ మాల కుట్టడం. నేను అనుకున్నా సరే ఎవరో కట్టిన మాల తెచ్చి దేవుడికి ఎందుకు, మనమే ఇష్టంగా దేవుడిని తలుచుకుంటా కడదాం, అమ్మవారిని తలుచుకొని మాల కుడదామన్నా. కానీ అంతే ఇదిగా మాల వచ్చిందండి. నాకైతే అసలు వీడియోస్ తీయడం ఓపిక లేదండి, అందుకే చాలా క్లిప్పింగ్స్ మిస్ అయ్యింది. మురుకులు, రవ్వ లడ్డు, కజ్జికాయలు చేసింది తీద్దాం అనుకున్నాను. కాకపోతే నాకు టైం సరిపోకనో లేదంటే నాకు వీడియోస్ తీయడం అలవాటు లేకనో నేను అవన్నీ క్లిప్స్ మిస్ చేసేసాను. పాప అనింది అన్నీ తీసింటే బాగున్నమా యూట్యూబ్లోకి అట్లా నన్ను అనింది. బట్ నాకెందుకో దేవుడి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది కానీ వీడియో మీద కాదు. అందుకనే ఇంకా ఈ మాల వీడియో కూడా నేనేమీ తీయలేదు. కానీ చేసుకున్నంతలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అసలు అన్ఎక్స్పెక్టెడ్. నాకు ఆఫీస్లో ఫుల్ బర్డెన్ వర్క్ వల్ల ఎలా చేస్తానో చెయ్యనో అనుకుంటా ఉన్నాను. ఆ లాస్ట్ వీక్ అంతా అండి హెల్త్ ఇష్యూ వచ్చేసి నా వల్ల మౌత్ అల్సర్ వచ్చేసింది. నా వల్ల కాలే. అమ్మవారిని ప్రే చేసుకుంటాను, అమ్మ నాకు ఎట్లయినా హెల్త్ బాగా చేసేయండి, నేను బాగా ప్రే చేయాలి, బాగా మిమ్మల్ని డెకరేట్ చేయాలి అని ఎలా మొక్కానో అలానే అయ్యింది. కాకపోతే పోలి మిస్ అయ్యిందండి. పోలి చేస్తా వంకర్ టింకర్గా పోయింది. అనుకుంటాం కదా మనం చేసేయగలం అనేసి, కానీ ఎక్కడో ఒక చోట పొరపాటు అవుతుంది కదా. నేను ఇంకా దిష్టి పోయిందిలే ఈ పోలితో అని అనుకున్నాను. ఇంకా శారీ ఎలా ఉందండి, శారీ మా పాప సెలెక్షన్, టిష్యూ సిల్క్ అంటాం కదా ఆ శారీ. ఇంకా మా ఆయన ఇది డ్రాగన్ ఫ్రూట్ నాకు ఇష్టం ఉండదు పెద్దగా. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ చేయండి. కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉందని మా ఆయనకు పిల్లలు తింటారు అని చెప్పి తీసుకొచ్చినారు బలవంతంగా. ఒకసారి శనగలు పెట్టానండి దేవుడికి, కానీ నేను మర్చిపోయినాను, నానబెట్టి పెట్టేశాను కానీ అందరికీ తాంబూలంలో పెట్టి ఇవ్వడానికి మర్చిపోయినాను 1 ఇయర్. ఒక అక్క అదే పనిగా గుర్తు చేశారు, ఏమి శనగలు పెట్టలేదు అని. అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో నేను మిస్ చేసినానని. అప్పటి నుంచి నాకు ఎవ్రీ ఇయర్ ఆ అక్క నా ఫ్రెండ్, తనే గుర్తుకొచ్చేది. అక్క చెప్పినారు ఇలా మనం మిస్ చేసినాం అనేసి. ఎవ్రీడే ముందు నైట్ నానబెట్టింది, మార్నింగ్ లేవడం స్నానం చేస్తానే ఫస్ట్ దీన్ని ఇంకొకసారి ఒక 1 or 2 టైమ్స్ వాష్ చేసేసి ఆరబెట్టి ఒక గిన్నెలో సర్వ్ చేసి పెట్టుకోవడం అలవాటైపోయింది. ఇంకా ఈవినింగ్ రావడంతో కప్లోనో ప్యాక్లోనో వేసి ఇచ్చేస్తాము. ఎంత ఎక్కువ పూజ చేసుకున్నామని కాదండి, ఎంత ప్రశాంతంగా ఎంత తృప్తిగా పూజ చేసుకున్నామనేదే ఇంపార్టెంట్ కదా. నాకు ఏవేవో చేయాలనిపించి ఇంకా నార్మల్గా లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి గాను పద్మావతి గాను కొలువు తీరిండారని అంటారు కదా. అందుకని సరే పిండి దీపం కూడా పెట్టి ఆ నారాయణుడిని కూడా ప్రసన్నం చేసుకుందామని ఈసారి పిండి దీపం పెట్టాను. షాపింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటే నాకు చాలా రోజులుగా జాడీ కొనుక్కోవాలి, ఉప్పు దాంతో వేసి పెట్టుకోవాలి అని అనుకుంటా ఉన్నాను. అసలు అయితే నాకు ఎంత ఆశ్చర్యం తెలుసా, మేము అది
బిఫోర్ డే వరలక్ష్మి వ్రతంకి ముందు రోజు షాపింగ్కి వెళ్ళేసి వస్తుంటే ఆన్ ద వేలో ఈ జాడీ కనిపించిందండి. మా ఆయనకు చెప్పిన జాడీ అంటే, సరే మా ఆయన నువ్వు చాలా రోజులుగా అడుగుతాను కదా, సరే కొనుక్కో అని చెప్పి మా ఆయన కొనిచ్చారు. దాని నిండుకి రాళ్ళుప్పు వేసి పెట్టినాను. పాజిటివ్ వైబ్స్ నిండని ఆ రాళ్ళుప్పు మనం తినేటప్పుడు ఎప్పటికీ ఆ వైబ్స్, ఆ పూజ చేసినది, ఆ మంత్రోపచారాలంతా ఉంటుంది కదా, అవన్నీ ఉంటుంది, ఫుల్ఫిల్ అవుతుంది, మనం బ్లెస్డ్గా ఫీల్ అవుతామని చెప్పి ఏవో చిన్న పిల్లలాగా అన్నీ చేసుకుంటూ వచ్చినాను. మా ఇంట్లో కానీ నాకు దేనికి అడ్డు చెప్పరండి మా ఆయన. నువ్వేం చేయాలంటే చెయ్యి. ఆయన హ్యాపీగా దేవుడు మొక్కేదంటే నాకంటే కూడా మా ఆయనకే ఎక్కువ ఇష్టం. మా ఆయనకే నాకంటే భక్తి ఎక్కువ అని నేను అనుకుంటాను. నేను పూజలు, దేవుడి మొక్కాలంటే ఏదైనా మా ఆయన రెడీగా ఓకే చెప్తారు. మా పిన్ని ఇంకా వచ్చినారు కదా, తన చేతులతో హారతి ఇప్పిస్తామనేసి. తను భయంకరమైన పాజిటివ్ అండ్ ఎక్కువ భక్తి అండి ఆమె దగ్గర 5 మినిట్స్ మాట్లాడితే ఎంత నెగటివ్ పర్సన్ అయినా పాజిటివ్ అయిపోవాల్సిందే. సరే మా పిన్ని చేతనే ఫస్ట్ హారతి ఇప్పిద్దామని పిన్నితో హారతి ఇప్పిస్తున్నా. వేడిగా ఉంది. అప్పటినుంచి ఇంకా వ్రతకల్పం చదివేటప్పటి నుంచి ఇంకా కర్పూరం వెలిగించడం వల్ల కొంచెం వేడెక్కిపోయింది. ఇంకా తను వాటర్ అడుగుతున్నారు అక్కడ ఇంకా చల్లడానికి. అసలు మా పిన్ని అయితే నేను చాలా విషయాలు మా పిన్ని దగ్గర నేర్చుకున్నాను కాబట్టి ఇంత స్టేబుల్గా ఉండగలుగుతా అన్నాను. మా పిన్ని చాలా ధైర్యం నింపుతారండి. చిన్నప్పుడైతే నాకు అస్సలు ఉండేది కాదు. తను చాలా పాజిటివ్ వర్డ్స్ చెప్పేవాళ్ళు. ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా బిహేవ్ చేయాలి, పాజిటివ్గా అన్నిటినీ ఎలా తీసుకోవాలి, మనం ఏదైనా స్ట్రెస్లో ఉంటే స్ట్రెస్ నుంచి ఎలా బయట రావాలి అని చాలా నాకు మా స్కూల్లో ఏబిసిడి అన్న స్పీడ్గా చెప్తారేమో కానీ మా పిన్ని నాకు అంత స్లోగా చెప్పించి నన్ను ఒక మంచి దారిలో పెట్టినారంటే తను ఏకైక పర్సన్, తను మాత్రమే. ఇంకా మా చెల్లెలు అంతా వెలిగిస్తా అన్నారు దీపాలు, కొంచెం నూనె తగ్గిపోతేను. ఇంకా నేను మా ఆయన ఇద్దరం కలిసి లక్ష్మీదేవికి హారతి ఇచ్చేసాము. నాకు ఒక 2-3 థింగ్స్ చాలా ఇష్టం అండి వరలక్ష్మి వ్రతంలో. ఇద్దరు కలిసి అమ్మవారికి హారతి ఇవ్వడం, ఇలా కలిసి కూర్చొని తోరణాలు కట్టుకోవడం, ఇయర్లీ వన్స్ నేను ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఇష్టమైన థింగ్స్. మా ఆయన కూడా ఎంజాయ్ చేస్తారేమో నాకు తెలీదు. ఇంకా మా పాప ఆ టైంకే పడుకునేసిందండి. మార్నింగ్ 2:00కి పడుకున్నాము. 3:30కి అంతా లేచి ఇంకా స్నానాలు అవి చేసుకొని ఇంకా పనులు స్టార్ట్ చేసాము. దానివల్ల డిస్టర్బెన్స్ కదా, పిల్లలు కూడా నిద్రపోలేదు. సో మా పాపకి నిద్ర వచ్చేసింది. సరేలే చిన్నపిల్ల ఏముందిలే అని పడుకొని అనేసి తను పడుకోబెట్టేసి మేము ఇక్కడ తోరణాలు కట్టుకుంటా అన్నాము. ఆడపిల్లలు ఎంతైనా లక్ష్మీదేవి అంటారు కదా ఇంటికి, అలా మా పెద్దమ్మాయిని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. అబ్బాయిలున్ని ఎంత ఆస్తులున్ని ఏమైనా ఉండనియండి, ఒక అమ్మాయి ఇంట్లో ఉంటే ఆ సంతోషం, ఆ కలకల్లాడుతూ ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. మా అమ్మాయికి హాఫ్ సారీ వేసుకొని ఆ అమ్మాయి అలా తిరుగుతా అంటే నాకైతే లక్ష్మీదేవికి మన ఇంట్లో పుట్టి తిరుగుతుంది అనే ఫీలింగ్ వచ్చింది. నార్మల్గా ఎవ్రీ ఇయర్ నాకు అలానే ఉంటుంది కూడా. ఎవ్రీ ఇయర్ అమ్మవారికి కట్టిన శారీని ఫస్ట్ టైం తనకి కట్టడం అలవాటండి. ఫ్రైడే నార్మల్గా దేవుడిని ఉంచుతాం కదా, నేను 3 డేస్ వరకు కదపనండి. ఎందుకంటే ఇంత కష్టపడి ఎన్నో రోజులుగా ప్రిపరేషన్స్ చేసుకొని దేవుడిని పెట్టిన తర్వాత ఒక్క రోజులో అమ్మవారిని తీసేయాలంటే నాకు ఎలాగో ఉంటుంది, బాధేస్తుంది. కాబట్టి నేను 3 డేస్ ఉంచుతాను. థర్డ్ డే తీసిన తర్వాత మా పాపకే ఫస్ట్ సారి కడతానండి శారీని. ఒక అమ్మాయికి ఒక 6-7 ఇయర్స్ నుంచి అది అలవాటు నాకు. ఇంకా మా పిన్ని దగ్గర ఆశీర్వాదం తీసుకుంటామని చెప్పి అక్షింతలు అవి కలుపుకుంటా ఉన్నాము. ఇంకా ఆ పసుపు కుంకుమ బ్లౌజ్ బిట్స్ అవన్నీ తెస్తే ఇంకా మా చెల్లి వాళ్ళు సర్దడానికి రెడీ అవుతా అన్నారు. ఇంకా నేను ఇక్కడ నాకు చెప్పిన ఇష్టమైన ఒక సీన్, మా ఆయన కాళ్ళ మీద పడడం. ఇంకా మా పిన్ని అందరికీ ప్రే చేసి దేవుడి దగ్గర పాదాల దగ్గర అక్షింతలుంచి ప్రే చేసి ఇలా మాకు వేస్తా ఉన్నారు. నాకైతే మా అమ్మ మా నాన్న ఇద్దరు కలిపి మా పిన్నిలో చూసుకుంటానండి నేను. నాకు మా పిన్ని ఎంత ఇష్టమో మా పిన్నికి కూడా నేనంటే అంతే ఇష్టం అండి.
తను ఎలా నాకు పిన్ని అయిందో చెప్పలేదు కదా! మా నాన్నకి తమ్ముడు వైఫ్ అన్నమాట. మా పిన్నికి కూడా ఒక బాబు, ఒక పాప. మా పాప కంటే చిన్న పాప తను. వాళ్ళని ఎలా చూసుకుంటుందో నన్ను ఇంకా ఎక్కువగా చూసుకుంటుంది. ఎందుకంటే మా నాన్న అంటే మా బాబాయ్‌కి చాలా ఇష్టము. మా బాబాయ్ చెప్పేవాళ్ళు మా అన్న అంటే నాకు చాలా ఇష్టమని. అందువల్ల మా పిన్నికి నా మీద అఫెక్షన్ ఎక్కువన్నమాట. ఒకటి మా బాబాయ్‌కి మా నాన్న అంటే ఇష్టము. ఇంకొకటి నాకు ఇంకా పేరెంట్స్ ఇద్దరు లేరు కాబట్టి మా పిన్నియే అమ్మ, నాన్నగా నన్ను చూసుకుంటుంది. ఇంకా పిల్లలిద్దరూ కూడా వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇంకా మేము తీసుకోవడం చూసి ఇంకా మంచి రోజు కదా అని మా చెల్లెలు, ఇంకొక చెల్లెలు అంతా వచ్చి మా పిన్ని దగ్గర ఆశీర్వాదం తీసుకుంటా అన్నారు. అంతే కదండీ! ఎంతున్నా కూడా బ్లెస్సింగ్స్ ఇంపార్టెంట్. చా చాలా సార్లు నేను అబ్జర్వ్ చేసిందొకటే. మనం ఎంత పాజిటివ్‌గా మాట్లాడతామో మనకన్నీ పాజిటివ్‌గానే జరుగుతుంది. మనం వన్స్ ఓవర్ థింక్ చేయడమో, లేదా నెగెటివ్‌గా థింక్ చేయడమో, నెగెటివ్ థాట్ రావడమో ఇలా ఉంటే మనకి జరిగేవి కూడా నెగెటివ్‌గానే ఉంటుంది. అది నేను మా పిన్ని చెప్పడం వల్లనే ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. ఇక్కడ అందరూ బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత మా చెల్లి కొడుకు రాలేదు బ్లెస్సింగ్స్ తీసుకో అంటే వాడు లోపలే ఉండి నేను రాను, నేను పడుకుంటాను ఏదో చెప్తా అన్నాడు. అప్పటికి లేట్ అయింది కదా! పిల్లలు కొంచెం టయర్డ్ అయిపోయినారు. మా పిన్ని నిన్ను వదిలేదే లేదు రా నిన్ను బ్లెస్ చేస్తాను దేవుడి దగ్గర అని చెప్పి తనని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఫస్ట్ దేవుడికి, అమ్మవారికి తాంబూలం ఇచ్చిన తర్వాత మా పిన్నికి ఫస్ట్ తాంబూలం ఇచ్చినాను. అంటే బయట వాళ్ళకిస్తాం కదా! వాయనం. అలా పిన్ని రావడమే నాకు పెద్ద బ్లెస్సింగ్ అనమాట. సరే మా ఆయన ఏం పెడదాము అని అడిగితే శారీ కొనివ్వు అని చెప్పినారు. సరే శారీ ఇచ్చి మా పిన్నికి తమిళియన్ అనమాట మా పిన్ని. సో, తనకి నేను ఇచ్చానమ్మ వాయనం అంటే పుచ్చుకున్నమ్మ వాయనం అంటాం కదా! అది చెప్పడం తెలీదు. మా పిన్ని నవ్వుతా అన్నారు. "నువ్వు నాకు తెలుగులో చెప్తే ఎలాగా తమిళ్‌లో చెప్పు" అని. "ఎవరమ్మా వచ్చింది" అంటే నేనే వచ్చినాను అని అంటా అన్నారు. మళ్ళీ చెప్పిన లక్ష్మీదేవి కదా! అంటే అవును అని చెప్పి చాలా మా పిన్నికి ఒక విషయం అండి ఇచ్చినా కూడా ఆమె పెద్దగా హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది. ఇంకా మా చెల్లి ఊరికెళ్ళాలి అని చెప్తే, సరే తనకి తాంబూలం ఇస్తా అన్నాను. నాకు మా చెల్లి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టమండి. తను వర్క్ ఉండడం వల్ల రాలేకపోయింది. మా చెల్లి వాళ్ళ బాబు వచ్చినాడు. తను కూడా ఓవర్ ఎక్సైట్ అవుతుందండి నా వీడియోస్‌ని. "ఏమక్క వీడియోస్ పెట్టలేదా? ఏమి ఇంకా వరలక్ష్మి వ్రతం వీడియో రిలీజ్ చేయలేదు" అని అడిగింది. "చేస్తాను త్వరలో అక్క కొంచెం బిజీ" అని చెప్పినాను. ఇక్కడ మా మేడం కొంచెం షూటింగ్‌లో బిజీ అయ్యారు వీడియోస్ తీసుకుంటూ. చాలా హ్యాపీగా జరిగిందండి వరలక్ష్మి వ్రతం. ఇక్కడ కూడా అదేదా ఇచ్చానమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనేసి మా ఆయన ఏదో అడుగుతన్నారు అమ్మాయిని. ఇంకా ఫోటోస్ తీసుకున్నాం. కొన్ని ఫోటోస్ యాడ్ చేశాను. ఇంకా ఇది ఈరోజు ఫెస్టివల్ చేసుకున్నాం కదా! ఆ పిక్. ఇది ఒక చిన్న ఫ్యామిలీ ఫోటో. అంతే కదండీ! లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లు దేవుడిని ఒక్క ఫుల్ ఫోటో తీసినాము. సెల్ఫీ మ్యాండేటరీ లేదా మ్యాండేటరీ సెల్ఫీ అనాలి. ఇంకా మా చెల్లితో ఒక సెల్ఫీ. పెద్దగా ఫొటోస్ అయితే తీసుకోలేదండి. వర్క్ చేసినాం కదా! పండగ మొక్కింది పెద్ద విశేషం అయిపోయింది నాకు. ఇంక ఇది ఈవినింగ్ అందరికీ తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు రాస్తాం కదా! నాకు ఒకటి చేస్తే ఒకటి హడావిడిలో ఏం చేస్తానమో కూడా తెలియకుండా అందరికీ అలానే కూర్చోబెట్టి పసుపు రాయడం వల్ల కింద మొజాయిక్ అంతా యెల్లోయిష్ అయిపోయింది. సరేలే అన్నీ పాజిటివ్‌గా తీసుకుందాం. ఇది చూసినప్పుడు కూడా మనకి ఫెస్టివల్ చేసుకున్న జ్ఞాపకాలు వస్తుంది కదా! ఇట్స్ ఓకేలే ఏముంది పోతుందిలే మాప్ పెడితే అట్లా అని చెప్పి అందరికీ వేసేసాను. లాస్ట్‌గా తను చెప్పింది మా పాప, "అమ్మ నీకు నేను పెడతాను రా" అట్లా అని చెప్పి మా పాప నాకు పసుపు రాసింది. నేను మా చెల్లెలికి, మా పాపకు కూడా పసుపు రాసినాను. ఇంకా అది ఒక పిల్లలకి హ్యాపీనెస్ కదండీ! మనం పెద్దవాళ్ళు ఏం చేసుకున్న వాళ్ళకి మనకు కూడా చేసుకోవాలి. ఇంకా పసుపు పూసుకునే కార్యక్రమం అయ్యింది.
అప్పటికే చాలా అలసిపోయానండి. అందరికి వచ్చిన వాళ్ళకంతా తాంబూలాలు ఇవ్వడము. నేను ఇంకో లాస్ట్ ఇయర్ కొంచెం ఫీల్ అయినాను. అందరికీ ఇస్తన్నాం కదా, మనమే తీసుకోనీకి లేదే అంటే, నాకు మా ఫ్రెండ్ రేవతక్క అనేసి తను చాలా క్లోజ్ అండి నాకు. ఆ అక్క ఎవ్రీ ఇయర్ ఇచ్చేవాళ్ళు. లాస్ట్ ఇయర్ ఆ అక్క ఊరికెళ్ళినారు హైదరాబాద్‌కి. వాళ్ళ ఫ్రెండ్‌ని ఎవరినో విజిట్ అవ్వాలని చెప్పి. సరే అట్లని ఫీల్ అయినాను. ఈసారి అక్క ఖచ్చితంగా నువ్వు రా, నువ్వెప్పుడు రావు, మిస్ చేస్తావు. ఇంటికి అందరూ గెస్ట్లు వస్తారని నువ్వు రా ఫస్ట్ టైము, నేను వస్తాను అట్లని చెప్పింది. సరే అక్క వాళ్ళ ఇంటికి పక్కన అంతా వెళ్ళేసి వచ్చే లోపల టూ టయర్డ్, నా ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. ఇంకా పిల్లల ఆశ ఎందుకు వద్దనాలి అని చెప్పి, సరే ఒకరోజే కదా పిల్లలు ఆశపడింది చెయ్యనీలే అట్లని చెప్పి, నాకు అమ్మ యాజ్ యూజువల్ అమ్మాయి కదండి, నాకు కూడా అనిపిస్తుంది కదా. సరే నలుగురు ఒకరోజే కదా పెడతా అన్నారు, పిల్లల ఆశ తీరినట్టుంటుంది, మనకు హ్యాపీగా ఉంటుందని చెప్పి పాప దగ్గర కాళ్ళకి పసుపు రాయించుకొని బొట్టు తన పెట్టింది. ఇంకా తర్వాత అడుగుతోంది అక్షింతలు వేయి నన్ను నాకు అట్లని చెప్పేసి. ఆడపిల్లలు ఎంత తృప్తినిస్తారో కదా! ఇంకా నాకు యాపిల్ ఇస్తా ఉంది. అందరికి బనానాస్ ఇస్తావు కదా, నేను నీకు వెరైటీగా యాపిల్ ఇస్తాను అట్లని చెప్పి ఆడుకుంటా ఉంది. ఇంకా ఫొటోస్ అంటుంది, "నువ్వు ఎలా ఉన్నావో చూడు ఇక్కడ ఫొటోస్ తీసుకున్నట్టు, ఎప్పుడెప్పుడురా తిందామన్నట్టు వెయిట్ చేస్తాండావు" అట్లని చెప్పి తినిపిస్తా ఉంది. మా చెల్లెలును మా పాప ఇంచుమించు ఒక ఏజే. కాకపోతే పాప కంటే 1 ఇయర్ చిన్నది. ఇద్దరు కలిసి నన్ను ఆట పట్టిస్తా ఫొటోస్, వీడియోస్ తీస్తా అన్నారు. ఇంకా మా పాపకు పసుపు రాస్తానని కాళ్ళకి. తను మురిసిపోతా ఉంది. కాళ్ళు చూసుకొని చూసుకొని మురిసిపోతా నవ్వుకుంటా ఉండాది. నేను ఇలా అనుకుంటూ పిల్లలకి పసుపు రాసానండి. పిల్లలు బాగుండాలి, లైఫ్‌లో మంచిగా ఉండాలి, బాగా చదువుకోవాలి, మంచి లక్షణాలు రావాలి, లైఫ్‌లో ఎప్పుడు దేనికి వెనక చూడకూడదు. ఇలా అనుకుంటూ ఉండేదాన్ని. నా కాళ్ళకి పసుపు రాసేటప్పుడు కూడా అదే అనుకుంటూ రాస్తా అన్నాను. ఈ పిల్లలు వాళ్ళు బిజీలో వాళ్ళున్నారు. ఫొటోస్ తీసుకుంటా, వీడియోస్ తీసుకుంటా. ఇంకా వచ్చిన గెస్ట్‌లు ఒకరు, ఇద్దరు లేట్ అయిపోయిందండి రావడానికి. సరే వాళ్ళు నాకు చెప్తా ఉన్నారు, "సరే వెళ్ళేసొస్తాము" అట్లని చెప్పేసి. కాళ్ళకి పసుపు రాయడం వల్ల కాళ్ళు ఎంత అందంగా కనిపిస్తుంది కదా! నాకు ఆ రోజు పెద్దగా అనిపించలేదు. కానీ నెక్స్ట్ డే కాళ్ళు చూసుకుంటా ఉంటే స్నానం అయిన తర్వాత కూడా ఆ పసుపు ఛాయలు పోలేదండి. అప్పుడప్పుడు ఆఫీస్‌లో కూర్చొని కూడా కాళ్ళు చూసుకుంటూ ఉండేదాన్ని. ఎంత ప్లెజెంట్‌గా ఉందో నాకైతే. అమ్మవారిని ఒక పక్క, పాపని ఇలా అమ్మవారి ముందు కూర్చోబెట్టి నలుగు పెడతా ఉంటే, ఈమె చూడండి ఒకే హ్యాపీనెస్. అసలు ఆమెని ఏం పట్టనకాలే, కొత్త డ్రెస్ అది హాఫ్ సారీ వేర. ఆమెకి ఇంకా మా చెల్లెలు రావడము చాలా ఖుషి ఖుషి అయిపోయింది. దేవుడిని మొక్కేది, అన్ని పూజలు చేసేది పిల్లలు బాగుండాలనే కదా! వాళ్ళు హ్యాపీగా నవ్వుతూ ఆరోగ్యంగా ఉంటే దానికి మించి తల్లిదండ్రులకి ఇంకేం కావాలండి. పాపని ఆశీర్వాదం చేస్తానని బాగా చదువుకోవాలి అట్లని చెప్పి తిరిగి చూస్తా ఉంది. "ఏమిస్తావు నువ్వు నాకు" అట్లననేసి. ఇంకా జాంగ్రీ అంట. ఇంకొక పోజ్, దీంతో వేరే నాకైతే టూ టయర్డ్ అండి. నా ఫేస్ చూస్తే బాగా తెలుస్తుంది. ఇంకా పిల్లలు వన్ బై వన్ వస్తా అన్నారు. నాకు రాయి పసుపు అంటే, నాకు రాయి పసుపు అనేసి. ఇంకా మా చెల్లి పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలైనా వాళ్ళకి కూడా పసుపు రాసినాను. ఇంకా మా మేడం, మా సిస్టర్ తను లక్షణ. తను ఇంకా జర్నీ చేసే లోపల టయర్డ్ అయిపోయిందంట. అందుకని సరేలేక నాకు నేను నైట్ డ్రెస్‌లో ఉంటే కూడా పర్వాలేదు, నువ్వు నాకు పసుపు రాయి అట్లని చెప్పి కూర్చొనింది. మా పిన్ని ఎంత బాగా కలిసిపోతారో మా చెల్లి కూడా అంతే బాగా కలిసిపోతుంది. తన ఇంటికొచ్చిందంటే గోల గోల, మా పాపను మా చెల్లి అసలు ఇల్లు పీకి పందిరేస్తారు. మీకు నెక్స్ట్ వీడియోస్‌లో కానీ లేదంటే షార్ట్స్‌లో కానీ పోస్ట్ చేస్తాను. వీళ్ళు చేసిన అల్లరి, వీళ్ళు తీసుకున్న పిక్స్
అంతా చూడండి కాసేపైనా కామ్‌గా ఉంటుందేమో మాట్లాడుతానే ఉంటుంది. ఫోటోస్ ఇలా తీ, నన్ను అలా తీ అనేసి డైరెక్ట్ చేస్తా ఉంది మా పాపని. కానీ ఆడపిల్లలు ఎంత అల్లరి చేసినా ఇలాంటి విషయాలకొచ్చే లోపల సెన్సిటివ్ అయిపోతారు కదా! ఎంత చక్కగా కూర్చొని అసలు అమ్మాయికి ఇలాంటివంతా అలవాటే లేదు. కానీ మా పిన్ని బాగా టెంపుల్స్‌కి తీసుకెళ్ళేవాళ్ళు. ఇలాంటివైతే అలవాట్లేదు. కానీ పద్ధతిగా కూర్చొని రాయిపిచ్చుకుంటా ఉంటే నాకే చాలా ముచ్చటేసి వీళ్ళకి బాగా రాసినాను. ఇంకా తనకు కూడా అలాగే ఫీల్ అయినాను. తను కూడా బాగుండాలి, లైఫ్‌లో మంచిగా చదువుకొని సెటిల్ అవ్వాలి అనేసి. అయ్యో! మా చెల్లికి చూడండి బొట్టు పెట్టే లోపల తెలియని కల వచ్చేసింది. ఇంకా అందరికీ అలా చేయడము, అక్షింతలు వేయడము. ఇంకా ఈమె అసలు ఏ స్వీటు వద్దంట, ఏ ఫ్రూటు వద్దంట. బనానా ఇవ్వండి చాలు అని అడుగుతా ఉంది. సరే ఇంకా మా పాప ఆమె అక్కడ ఫోటోగ్రాఫర్ కదా! తను ఇలా చూడు, అలా చూడు అట్లని చెప్తా ఉంది. నాకైతే చేతిలో పసుపు ఒక పక్క, వీళ్ళ అల్లరి ఒక పక్క. ఇలా మా వరలక్ష్మి వ్రతం పూర్తయింది. మీకు గనుక ఈ వ్లాగ్ నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మామ్ అండ్ మీ ముచ్చట్లు.